హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఈసెట్ 2025 కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే రేపటి నుండి స్టార్ట్ అవుతున్నాయి. అసలు కౌన్సిలింగ్లో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్న లైక్ చేయట్లేదు. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుండి టీజీ ఈసెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 17th నుంచి 19th వరకు అయితే వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ నెల అదేవిధంగా 17th to 21st వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్తో పాటు ఆప్షన్ల ఎంపికకు కూడా అవకాశం ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 25th లోపు, అంటే 24th or 25th రోజు మీకు సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈసారి మొత్తం కౌన్సిలింగ్లో 13,013 సీట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూడండి, టీజీ ఈసెట్ 2025 ద్వారా మొత్తం 13,013 సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి. చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి. జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఎక్కువ కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, తప్పకుండా వస్తుంది. 2-3 కాలేజీలు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే రాకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కనుక చాలా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. మరి ఏమేమి సర్టిఫికేట్లు తీసుకెళ్ళాలి అంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే క్యాండిడేట్ తప్పనిసరిగా వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు 2 sets జిరాక్స్ కాపీస్ తీసుకోవాలి. ఫాలోయింగ్వి: టీజీ ఈసెట్ ర్యాంక్ కార్డు, టీజీ ఈసెట్ హాల్ టికెటు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిప్లొమా ఆర్ డిగ్రీ మార్క్స్ మెమో, డిప్లొమా ఆర్ డిగ్రీ ప్రొవిజనల్ పాస్ సర్టిఫికేట్. చూడండి, చాలామంది పాస్ సర్టిఫికేట్ అంటే ఏంది, మెమో అంటే ఏంటంటే, మెమో అంటేనేమో మార్క్స్ ఉంటాయి, మీ అన్ని సెమిస్టర్లు కలిపి మార్కులు ఉంటాయి. డిప్లొమా అంటేనేమి మీరు డిప్లొమా పాస్డ్ ఫస్ట్ ఇన్ క్లాస్ అని చెప్పి మనకు ఒక ఫోటో వచ్చి సిగ్నేచర్ ఉంటుంది కదా, అదే పాస్ సర్టిఫికేట్. ఇంటర్మీడియట్ ఉంటే, ఒకవేళ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో ఫర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్. ఎవరైతే బీఎస్సీ మ్యాథ్స్ ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్, రిమైనింగ్ వాళ్ళకైతే ఎస్ఎస్సి డిప్లొమా. మీ స్టడీ సర్టిఫికేట్స్ అన్నా, బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా, కండక్ట్ సర్టిఫికేట్స్ అన్నా సేమ్ 6th క్లాస్ నుంచి డిప్లొమా. ఈ స్టడీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏ క్లాస్ నుంచి ఉంటే ఆ క్లాస్కి తీసుకెళ్ళండి. నెక్స్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ప్రజెంట్ మీరు ఏదైతే పూర్తి చేసిరో చదువు, ఎక్కడైతే కంప్లీట్ చేసుకురో అక్కడి నుంచి మీకు ఒక ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కొత్తది, ఈ సంవత్సరం అయి ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం అప్లై చేసుకున్న వాళ్ళకి రాకపోతే కనీసం అప్లై చేసిన సర్టిఫికేట్ రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్టు, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ 2 తీసుకెళ్ళండి. నెక్స్ట్, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకు 10% రిజర్వేషన్ సీట్ అలాట్మెంట్లో కావాలంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి తహసీల్దార్ నుంచి. క్యాస్ట్ సర్టిఫికేటు బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఒకవేళ ఎవరైనా ప్రైవేట్ స్టూడెంట్స్ ప్రైవేట్గా ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఇంట్లో కూర్చొని ఇప్పుడు చదువుకుంటున్నారు కదా, ఆ స్టూడెంట్స్కి మీరు 7 years తెలంగాణలో ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్. ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ అందరికి అవసరం లేదు, ఎవరైతే ప్రైవేట్గా రాసిరో ఎగ్జామ్స్ వాళ్ళకి మాత్రమే. క్యాస్ట్ సర్టిఫికేట్ వరకు అయితే అందరు తీసుకెళ్ళాలి, పైన ఉన్నాయి అన్నీ. నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఏపీ స్టూడెంట్స్ కానీ కర్ణాటక స్టూడెంట్స్ కానీ వాళ్ళు ఉంటే 10 years తెలంగాణలో ఉన్నట్లు సర్టిఫికేట్ కానీ, ఆర్ మీ పేరెంట్స్ ఎంప్లాయర్ అయితేనే మీరు ఇక్కడ ఉంటారు కనుక మీ పేరెంట్స్ ఎంప్లాయర్ సర్టిఫికేట్ అయినా ఓకే. నెక్స్ట్, మైనార్టీ వాళ్ళకి మైనార్టీ సర్టిఫికేట్ ఉంటే తీసుకోండి. ఇక స్పెషల్ సర్టిఫికేట్, స్పెషల్ స్టూడెంట్స్ వచ్చేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒకటే సెంటర్ అలాట్ చేయడం జరిగింది. మీరు ఆ సెంటర్కి మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. ఎవరెవరు స్పెషల్ స్టూడెంట్స్ అంటే, మీరు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ పర్సనల్ వాళ్ళు, ఎన్సీసీ స్పోర్ట్స్, వీళ్ళందరూ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్తో పాటు మీ స్పెషల్ సర్టిఫికేట్ తీసుకొని, మీరు ఓన్లీ స్పెషల్ సర్టిఫికేట్స్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ పాలిటెక్నిక్ కాలేజ్ మసప్టామ్కి మాత్రమే వెళ్ళాలి. ఎవరెవరు ఏ రోజు రావాలి అనేది స్పెషల్ కేటగిరీ వాళ్ళకు స్లాట్ టైమింగ్ కూడా ఇచ్చిరు, చెక్ చేసుకోండి. ఎన్సీసీ క్యాప్ వాళ్ళు 17th రోజు వెళ్ళాలి, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు 18th రోజు వెళ్ళాలి, పిహెచ్సి ఎన్సీసీ వాళ్ళు 19th రోజు వెళ్ళాలి. స్పెషల్ కేటగిరీకి ఫస్ట్ ఫేజ్లోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. నో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఇన్ ఫైనల్ ఫేజ్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆర్ఓసి రిసిట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అది ఉంటేనే మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.
మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి అనేది మీ క్యాండిడేట్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఒకవేళ ఆ క్యాండిడేట్ ఐడి పంపించకపోతే మీరు ఆన్నే ఉండి తీసుకొని రండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చెక్ చేసుకోకండి. ఇక్కడ అదే ఇచ్చిరు. ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద లాగిన్ ఐడి విల్ బి సెండ్ టు ద క్యాండిడేట్ టు ద రిజిస్టర్ మొబైల్ నెంబర్. If not received, collect login ID at the helpline center before leaving the certificate verification hall. Note down, login ID received and do not disclose to anyone. లాగిన్ ఐడి ఉంటేనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్ అంటే మీరు ఏమేమి రిసిప్ట్ చూపించారని ఒక రిసిప్ట్ ఇస్తారు. నెక్స్ట్ లాగిన్ ఐడి అయితే మీ మొబైల్ నెంబర్కి పంపిస్తారు. ఒకవేళ మొబైల్ నెంబర్కి లాగిన్ ఐడి రాకపోతే తప్పనిసరిగా ఆన్నే ఉండి లాగిన్ ఐడి వచ్చే వరకు, లాగిన్ ఐడి వస్తేనే మీరు ఇంటికి రండి. లేకపోతే మళ్ళీ అక్కడ వెళ్ళి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ మీకు చెక్ చేయించుకున్న రోజు లాగిన్ ఐడి రాకపోతే మళ్ళీ నెక్స్ట్ డే వెళ్తే మిమ్మల్ని వెయిట్ చేపిస్తారు. కనుక జాగ్రత్తగా అక్కడే ఉండి లాగిన్ ఐడి అయితే తీసుకొచ్చుకోండి. లాగిన్ ఐడి తీసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఒకవేళ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ ఏ ర్యాంకుకి వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది అనే డేటా ప్రొవైడ్ చేస్తే మళ్ళీ మీకు నేను ఆ డేటా కూడా ప్రొవైడ్ చేస్తా. సీట్ అలాట్మెంట్ వచ్చేసి మనకు 24th or 25th రోజు రిలీజ్ చేస్తారు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా. వీడియోని అయితే లైక్ చేయండి. మళ్ళీ ఒకసారి చూసుకోండి. సర్టిఫికేట్స్, ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, డిగ్రీ మార్క్స్ మెమో, డిప్లొమా మార్క్స్ మెమో, డిప్లొమా పాస్ సర్టిఫికేటు. ఒకవేళ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ మార్క్స్ మెమో, స్టడీస్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఎన్ని ఉంటాయి అనేది తీసుకోండి, టెన్షన్ పడకండి. 6th డిప్లొమా అనేమో డిప్లొమా స్టూడెంట్స్కి, 9th బీఎస్సీ వరకేమో బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి. టీసీ అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఏ స్టడీ అయితే కంప్లీట్ చేసుకురో ఆ ఇన్స్టిట్యూట్ నుండి టీసీ ఇస్తారు. ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తదే ఉండాలి. కొత్తది లేకపోతే పాతది ప్లస్ ఇప్పుడు అప్లై చేసిన రిసిప్ట్ తీసుకోండి. ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు తహసీల్దార్ నుంచి తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేటు. సో మొత్తం ఇవన్నీ తీసుకొని వెళ్ళండి. ఏమన్నా పెండింగ్ ఉన్నా ఏం టెన్షన్ పడకండి. మీరైతే ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అటెండ్ అవ్వండి. స్పెషల్ స్టూడెంట్స్ మాత్రం సర్టిఫికేట్ వెరిఫికేషన్ మా సబ్టామ్కే వెళ్ళాలి, వేరే దగ్గర మీకు చెక్ చేయరు. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ తప్పకుండా ఇప్పుడే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. మళ్ళీ మీకు ఫైనల్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ లేదు. స్పెషల్ ఓవర్ అంటే ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు పిహెచ్సి, క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.